పరిపాలన వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనేది కూటమి విధానం, నినాదం. ఆ విధానంతోనే 2024 ఎన్నికల్లో గెలిచారు కూడా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది 3 రాజధానుల వల్ల సమాన మూడు రాజధానుల బదులు ఒకే రాజధాని అభివృద్ధి చేయడం వల్ల సమాన అభివృద్ధి ఉండదు, ఒకే చోట అభివృద్ధి అంతా కేంద్రీకృతం అవుతుంది అని చెప్పేసి. నిజమేనా ఇది? ఎస్ అండి. ఇప్పుడు వైసీపీ పాలనలో మేము సంతులన అభివృద్ధి, ఓకే, డిస్పారిటీస్ లేకుండా ఈక్వల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేయాలి. ఒకప్పుడు హైదరాబాద్ అలా చేయడం, అక్కడ అభివృద్ధి చెందడం వల్ల, అభివృద్ధుల అంతరాల వల్ల ఈ డిస్పారిటీస్, డెవలప్మెంటల్ డిస్పారిటీస్ వల్ల ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అలా కాదు, ఇప్పుడు రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్ర, ఈ ఆంధ్రాలన్నిటికీ సమాన అభివృద్ధి కోసం 3 రాజధానులు 3 ప్రాంతాలు అనుకుంటే, ఉత్తరాంధ్రలో అక్కడేమో వైజాగ్, ఇక్కడ ఆంధ్రలో విజయవాడ, గుంటూరు ఏరియా, అదేవిధంగా కర్నూలు, రాయలసీమ డెవలప్ చేస్తే సంతులన అభివృద్ధి చెందుతుందని వెళ్ళింది. కరెక్టే. సంతులన అభివృద్ధి కోసం 3 రాజధానులు చేసుకోవాలా లేదనే తర్వాత విషయం. ముందైతే సంతులన అభివృద్ధికి ఆ కాన్సెప్ట్ తోటి వెళ్ళింది. కానీ 3 రాజధానులు అభివృద్ధి చేయగలుగుతారా? చెయ్యలేరు. కాబట్టి 5 సంవత్సరాలు దానికి ఒక రూపం కూడా రాలేదు. ప్రజాస్వామ్యంలో లీగల్ ప్రాబ్లమ్స్ అడ్డొచ్చినాయి అని చెప్పడానికి లేదు. నువ్వు కూడా దాన్ని అధిగమించావా లేదనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. నేను వైజాగ్ వెళ్ళిపోతానంటే వైజాగ్ వెళ్ళలేకపోయారు. ఎందుకు? లీగల్ ప్రాబ్లం అడ్డొచ్చినాయి అంటే కుదరదు. లీగల్ ప్రాబ్లమ్ను అధిగమిస్తేనే ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒకటి ఉంటుంది, డెమోక్రసీ మే డిలే బట్ ఇట్ కెన్ డెలివర్. డెమోక్రసీ అనేది అడ్డుకున్నా మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఇప్పుడు అక్కడ డ్రాగన్ చైనా ముందుకు వెళ్ళిపోయింది, లీగల్ ప్రాబ్లమ్స్ ఉండవు అక్కడ. వన్ సైడ్ పాలసీతో ఏమైందో తెలుసు, అభివృద్ధిలో ఏమైందో తెలుసు, విడిపోవడానికి సిద్ధంగా ఉంది సంపద ఉన్న అక్కడ. ఎందుకంటే ప్రజాస్వామ్యం హక్కులు లేవు. ఇక్కడ భారతదేశం ఇప్పుడు ఏనుగే డ్రాగాన్ని మించి వెళ్తుంది. ఇది ఒక పెద్ద లెసన్ అనమాట. ఇప్పుడు లీగల్ ప్రాబ్లం అడ్డు వచ్చినాయి అంటే 3 క్యాపిటల్ ద్వారా సమాన అభివృద్ధి అంటే 3 క్యాపిటల్లే ఇంప్రాక్టికల్. అభివృద్ధికి ఎన్నో రకాలు ఉంటాయి, క్యాపిటల్లో చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు కూటమి వచ్చింది, ఒకటే రాజధాని కేంద్రీకరణ, మళ్ళీ కేంద్రీకరించేలాగా అమరావతి అభివృద్ధి అంటున్నారు. కానీ నా దృష్టిలో అమరావతి అభివృద్ధి చేయండి, ఒక ముఖద్వారంలాగా 1,62,000 చదరపు కిలోమీటర్లతో 5.5 కోట్ల మంది ప్రజలతో 1040 కిలోమీటర్లతో కోస్తా తీరంతో విపరీతమైన ట్రెమండస్ నేచురల్ ప్రకృతి వనరులతో ఉన్న మానవ వనరులతో ఉండి అద్భుతమైన ప్రగతికి, అంటే ఒక డెవలప్మెంటల్ హాట్స్పాట్గా అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, ఏషియన్ టైగర్స్ లాగా థాయిలాండ్, మలేషియా, తైవాన్ ఇలా అభివృద్ధి చెందడం, వాళ్ళకంటే ఎక్కువ పొటెన్షియల్ ఇక్కడ ఉండి ఇక్కడ సమాన అభివృద్ధికి వేరే మార్గాలు ఉంటాయి. రాజధాని ముఖద్వారం ఒకటి పెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవి పెట్టుకుని సమాన అభివృద్ధి కోసం. అంటే ఏంటి? సమాన అభివృద్ధి కోసం ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ అని ఒకటి రిలీజ్ చేశారు. సమాన అభివృద్ధి, వైజాగ్లో క్యాపిటల్ లేకపోయినంత మాత్రాన వైజాగ్ అభివృద్ధి చెందదా? ఇప్పుడు రాయలసీమలో క్యాపిటల్ లేనంత మాత్రాన రాదా? ఇలా భారతదేశంలో లేవా అనేది పెద్ద క్వశ్చన్. అది అంటే రాజధాని ఉన్న ప్రాంతం అనేది అభివృద్ధి ఎప్పుడు ఉంటుంది, అది సహజంగా జరిగిద్ది ఎక్కడైనా. కానీ రాజధాని లేని ప్రాంతం కూడా అభివృద్ధి చెందిద్ది. ఇప్పుడు ఢిల్లీ రాజధాని, మరి ముంబై అభివృద్ధి ముంబై మించిపోలేదా? ఢిల్లీని మించిపోయి ఉంది కదా. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మద్రాసు రాజధాని, ఇప్పుడు చెన్నై రాజధాని తమిళనాడుకి, మరి కోయంబత్తూరు, అప్పరల్ వీటిలో ఎక్కడికి వెళ్ళి ఇండస్ట్రియల్, కోయంబత్తూరు ఇండస్ట్రియల్ రీజన్ ఎక్కడ ఏ స్థాయిలో వెళ్ళిపోయింది ప్రపంచంలో రెడీమేడ్ గూడ్స్ వీటి విషయంలో. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ అంటే అభివృద్ధికి రాజధాని చేయవలసిన అవసరం లేదు. రాజధాని 3 రాజధానుల చేత డబ్బులు అయ్యి ఒక రాజధానికే పెద్ద ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల అభివృద్ధి వేరు, రాజధాని వేరు. సో 3 రాజధానుల బదులు ఒక అభివృద్ధి పెట్టినా, ఒక రాజధాని పెట్టిన అమరావతిని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సమతుల్యమైన అభివృద్ధికి ఏం చేస్తుంది అంటే, మన బడ్జెట్లను వాళ్ళు క్లియర్గా చెప్పారు. ప్రతి జిల్లాకి ఇవి ఉంటాయి, ప్రతి చోట నగరాలను వేస్తాం, స్మార్ట్ సిటీలు డెవలప్ చేస్తాం, ప్రతి జిల్లాకి ఒక్కొక్క పరిశ్రమ కింద మేము డెవలప్ చేస్తాం, రాయలసీమకి అవసరమైతే స్పెషల్ ప్యాకేజీలు తెచ్చుకుంటాం, సమతుల్య అభివృద్ధికి నేను ఏం చేయాలో చేస్తానని పూర్తిగా ఒక బడ్జెట్లో దానిపైనే పూర్తి కేంద్రీకరణ జరిగింది. అంటే సమతుల్య అభివృద్ధిని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా త్యాగం చేయడం లేదు. అమరావతి అనేది ఒకదాని 3 రాజధానుల బదులు డెవలప్ చేసిన అనేది మనకి ఇక్కడ సుస్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి వచ్చే 4 సంవత్సరాలు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనే దాని మీద 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు.